నమస్కారం. జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం. సాయంత్రం పూట ఇంట్లో ఈ పనులు పొరపాటును కూడా చేయకండి. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మనిషి ప్రశాంతంగా, ఆనందంగా, ఏ లోటు లేకుండా బ్రతకాలంటే ముఖ్యంగా కావాల్సింది డబ్బు. ఈ డబ్బు కోసం చాలా మంది చాలా పనులు చేస్తూ ఉంటారు. అనేక రకాల పూజలు కూడా చేస్తూ ఉంటారు. డబ్బుకు అధిదేవత లక్ష్మీదేవి అని మన అందరికీ తెలుసు. మరి అలాంటి లక్ష్మీదేవికి పూజలు మాత్రమే చేస్తే సరిపోదు. లక్ష్మి మన ఇంట్లో నిలవాలంటే మనం కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని పొరపాట్లు కూడా చేయకుండా ఉండాలి. అయితే ఏ పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవిని సంపదల దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవికి కోపం వస్తే జీవితం దుఃఖంతో నిండిపోతుంది. లక్ష్మీదేవిని ఆకర్షించడానికి మనం సాయంత్రం వాస్తుశాస్త్ర చిట్కాలను పాటించాలని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. సాయంత్రం పూట పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదని చెబుతున్నారు. నిపుణులు చెప్పిన వివరాల మేరకు సాయంత్రం పూట నిద్రపోవడం సరైనది కాదు. సాయంత్రం వేళలో మంచం మీద పడుకోవద్దని చెబుతున్నారు. అలాగే సాయంత్రం పూట వంట పాత్రలు ఎవరికి ఇవ్వకూడదని చెబుతున్నారు. సాయంత్రం చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం అశుభం. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని, అది దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో గోర్లు కత్తిరించవద్దు. ఎందుకంటే సాయంత్రం లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు. అలాంటప్పుడు తరిగిన గోర్లు మురికిగా పరిగణించబడతాయి. వంటగది ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. అలాంటి వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. అదృష్టాన్ని ఆకర్షించడానికి వాస్తుశాస్త్రం నిద్రపోయే ముందు వంటగది పాత్రలను శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. అలాగే సాయంత్రం పూట వంట పాత్రలు ఎవరికి ఇవ్వకూడదని చెబుతున్నారు. సాయంత్రం చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం అశుభం. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని, అది దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో గోర్లు కత్తిరించవద్దు. ఎందుకంటే సాయంత్రం లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు. అలాంటప్పుడు తరిగిన గోర్లు మురికిగా పరిగణించబడతాయి. సాయంత్రం పూట తులసాకులను తెంపకూడదు. అలాగే సాయంత్రం పూట గుమ్మం మీద కూర్చోకూడదు. అందుకే లక్ష్మీదేవి ఇంటికి రాదని నమ్ముతారు. రాత్రిపూట లేదా సూర్యాస్తమయం తర్వాత మీ జుట్టును ఎప్పుడూ దువ్వకండి. ఎందుకంటే ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. అలాగే మీ జుట్టు విరబోసుకుని నిద్రపోవద్దు అంటున్నారు. రాత్రిపూట ఈల వేయడం ఇంట్లో ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. ఇది ఆర్థిక అస్థిరత మరియు కష్టాలకు దారితీస్తుందని నమ్ముతారు. బ్యాగ్ను నేలపై ఉంచితే డబ్బు తలుపు నుండి బయటకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని నమ్ముతారు.